వచ్చిందే తుమ్మెద సరదాలు తెచ్చిందే తుమ్మెద కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింట పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లులతో కొంటె మరదళ్లతో పొంగే హేమంత సీరులు గొప్పియల్లో 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 మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయమ్మ శ్వాసని ధర్మమ్మ బాటని చెబుతాయి స్వాగతాలు పేద గొప్పోళ్ళని మాటలేదు నీతి నిజాయితీ మాసిపోదు మచ్చలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు సంక్రాంతి వచ్చిందే తుమ్మెద సరదాలు తెచ్చిందే తుమ్మెద హో హో ఆటే పంచామృతం మనసే బృందావనం తడితేనే ఒళ్ళు జల్లు రుక్మిణి కళ్యాణం చేసుకోవడానికి మనకు భగవంతుడి కృప ఇప్పుడు మనం చేసుకున్న పుణ్యం ఈరోజు మన ఊళ్ళో ఈ కళ్యాణం చేసుకుంటున్నాం. కాబట్టి అందరూ సైలెంట్ గా మౌనంగా ఉండండి. ఒక 10 నిమిషాలు ఎవరితో మాట్లాడద్దు. కూర్చొని స్వామివారు అమ్మవారి గురించి శ్రీకృష్ణ భగవాన్ గురించి చెప్తారు. అందరూ శ్రద్ధగా వినండి.
ఎంతో అధ్యక్షుల యొక్క అంతంగా శ్రీ పూలాదిన సమయంలో ఇక ఎదుర్కోవాల కార్యక్రమం జరుగుతున్నది. ఎందుకు చేయాలంటే మీ యొక్క వివాహ వేడుకల్లో ఇక పంచుకోవడం అన్నమాట. ఎదుర్కోవాలనే కార్యక్రమం అనేది పంచుకట్టం అనేది విశేషంగా ఇక గోదావరి వారు పడడం జరుగుతున్నది విశేషంగా. అలాగే మనకు ఇక గోదావరి అమ్మవారిలో కూడా పాఠశాలలు ఉంటాయన్నమాట. 30 పాఠశాలలు ఉంటాయన్నమాట విశేషంగా అన్నమాట. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క విధంగా అద్భుతంగా జరుగుతుంది. కూడా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ ఈ యొక్క స్వామివారికి మనకి ఇంటి ఎవరు వస్తే మనకు కొత్తగా దంపతులు ఇంటికి వస్తే వాళ్ళకు కాళ్ళు ఉందాం 6 లక్షలు ఇస్తాము, దండగా ఇస్తాము, అన్నమాట పెట్టి ముందుకు కొనసాగిస్తాం అన్నమాట. ఒక్కొక్క అడుగు అంటే ఏమయ్యాలంటే నేను అభివృద్ధి కాబట్టి మీరు కూడా ఒక అడుగు ముందుకు వేసి మీరు మా యొక్క ధర కావాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ అందరూ అన్నమాట ఇబ్బందికరంగా ఉన్నాడు కాబట్టి ఆ దృష్టి మాకు ఎక్కడం లేదంటే యొక్క అమ్మవారు అంటుంది. కానీ అమ్మవారి స్వామి ఉంటారు అనమాట, వెంకటేశ్వర స్వామి ఉంటారు అనమాట, రంగనాథ స్వామి ఉంటారు అనమాట. కానీ నేను ఎంతో నల్లగా ఉన్నా కూడా విశేషంగా అందరికీ స్వామి కరుణను కలిగిస్తాను, మీ కోరిక గోళ్ళకి తీర్చిస్తాను, అందుకని నేను నా యొక్క హృదయంలో పెట్టుకుంటాను అంటాడు అనమాట. రంగనాథ స్వామి నేను హృదయంలో పెట్టుకుంటూ చూసుకుంటాను కాబట్టి అత్యంత అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి మీ విధంగా సేవలు జరుగుతుంది, గొప్పగా సేవల యొక్క స్వామివారు రాష్ట్రం చంద్రాం ప్రభాసావదసాజ్వలంతే శ్రియం లోకే దేవదిష్టామదారాం తాం బద్ధే మేం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్వేణ సదాం త్వాం ప్రణే ఆదిత్యమనే తపసోది జాతో వనస్పతిస్తో వృక్షోద బిల్వః అస్య వరాని తపసానంతమాయాంతరాజాశ్చ వాక్య లక్ష్మీః ఉపైతమాన్ దేవసః కీర్తిశ్చ మునినాసః ఆదర్భోతాస్మిన్ కేత్యబుద్ధిం దదాతు మే శుక్తిమాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీర్నాశిరామ్యహం అభూతమసమృద్ధిం చ సర్వానందద మే గృహాద్ గంధద్వారాంతరాదర్శాన్ కంఠపుష్టాంగరేషైః ఈశ్వరేకం సర్వభూతానాం కామిహామక్మజేశ్వయం మనసక్కామమాగోదిం వాదः సత్యమసీమహే పశువనా ప్రామమన్యస్యామహేశ్వేషయతామశః గంధమేన ప్రజాభూత మహిసంభవగంధమా శ్రియం వాసయ మే కులే మాతరం బద్ధమాలినే ఆపస్సిద్ధారి చిత్రీడవహనే గృహే నిజదేవే మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రా పుష్కరణే పుష్టింగళాం బద్ధమాలినే చంద్రార్యాం బ్రహ్మణే లక్ష్మీం దాతవేదో మహామహ తా మహామహ దాతవేదో లక్ష్మీర్ మనపగామినీ యస్యాం హిరణ్యం ప్రబోధం కామోదాత్ జ్యోష్వాహ నందేయం పురుషానహో మహాదేవ్యేశ విద్మహే విష్ణుభవో గోవిందా లక్ష్మీ గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వాగ్దేవీ
చంద అనాథనాథ దీన బంధు రాధే గోవింద రాధే గోవింద నందకుమార నవనిత చోర రాధే గోవింద నందకుమార నవనిత చోర రాధే గోవింద బృందావన చంద అనాథనాథ దీన బంధు రాధే గోవింద రాధే గోవింద యశోద తనయ యదుకుల రాధే గోవింద బృందావన చంద అనాథనాథ దీన బంధు రాధే గోవింద రాధే గోవింద రాధే గోవింద రాధే గోవింద నందకుమార నవనిత చోర రాధే మడుగులోన తాళంది మడుగులోన కాలేయుని చిరసు పైన నాట్యమాడిదివా రంగా నటన చేతిదివా మురళి మోహన గరుడ వాహన మోక్షమతుగు మధునాథన మోక్షమతుగు మధునాథన చల్లగరావయ్యా ఓరంగా మెల్లగరావయ్యా చల్లగరావేలా ఓరంగా మెల్లగరావేలా చల్లగరావేలా ఓరంగా మెల్లగరావేలా శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల అడబలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమయోన్నతము స్వామి ఆశీస్సులతో నంది గారు చిన్న రంగాపురం గ్రామం పులివెందుల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అరకమైన్ శ్రీ పెద్దమ్మ తల్లి అంక తల్లి ఆశీస్సులతో నంది తప్పా శంకర్ గారు ప్రియాపురి అరకమైన్ శ్రీ ముక్కోటి మత్తయ్య స్వామి హలో హలో అన్న తుమ్మ ప్రసాద్ అన్న నువ్వు రానా కోట్లకి ఇక్కడ వీళ్ళు తుక్కలేసారు అలా కంటి వారు ఎవరున్నా కోట్లకి రావాలన్నారు ఎప్పుడు పోవాలన్నారు అది అల్లరి చేశానంట అర్థం చేసుకోండి రాజ్యశీలం ఇచ్చిన రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం కోవూరు మండలం కడప జిల్లా వారు రెడీగా రావాలన్నా ఉన్నందులో ఉన్నాయి మొదటి స్థానానికి 40 సెకండ్లు ముందంజలో ఉన్నాయి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో
లీలా సామయమే సఫలమని గానలోలా అందరినీ ఆదరించు నందబాల అందరినీ మమ్మందరినీ ఆదరించు నందబాల మమ్మందరినీ కలకాల వరలు తిరువనీదు లీలా చింతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష లక్ష్మీనారాయణ నారాయణ 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 లక్ష్మీనారాయణ నారాయణ వైకుంఠవాస శ్రీలక్ష్మీరమణ నారాయణ నంద యశోద నారాయణ నవనీత చోర నారాయణ నవనీత చోర నారాయణ 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 లక్ష్మీనారాయణ నారాయణ గొల్లపల్లి గ్రామం తొమ్మూరు మండలం ఆ యొక్క రెండవ బహుమతి మొత్తం 40,000 రూపాయలు. 40,000 రూపాయలు బహుమతి ఇచ్చిన దాతలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఒక చప్పట్లు కొట్టాలా. అలాగే 4వ బహుమతి సాధించిన వారు కేబీఆర్ ఎంపల్స్ కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడిపూరు మండలం నంద్యాల జిల్లా వారు 4వ బహుమతి మొత్తం 20,000 రూపాయలు. చప్పట్లను ఒక్కసారి చెప్పండి. చప్పట్లు నా దగ్గర రావాలన్నా మీరంతా ఖర్చు రావనా మన ఊరు మన సంక్రాంతి రావాలి అందరూ ఖర్చు చెప్పండి. 4వ బహుమతి అయిపోయిందా? అనుకమ్మాయి ముక్కోటి మత్తయ్య స్వామి ఆశీస్సులతో కట్టుబడి సుధాకర్ గ్రామం పేపల్లి మండలం నంద్యాల జిల్లా వారు ఆ యొక్క 5వ బహుమతి మొత్తాన్ని 10,000 రూపాయలు. ఒక చప్పట్లు 6వ బహుమతి సాధించిన వారు అనంతపురం జిల్లా దైవమ బసవ 6వ బహుమతి మొత్తాన్ని 5,000 రూపాయలు. 6 బహుమతులు అయిపోయినాయి. మిగతా 5 జతల యజమానులు ఎక్కడ ఉన్నా రావాలా. కన్సోలేషన్ బహుమతులు ఉన్నాయి 3,000 రూపాయలు. అలాగే నా తొమ్మిదిరా నంద్యాల జగదీప్ రెడ్డి గారు చెల్లపల్లి గ్రామం సింహాద్రిపురం మండలం కడప జిల్లా వారు. ఓకే శ్రీ నరసింహస్వామి ఆశీస్సులతో దొరసాని భూమరాజు యాదవ్ గారు ఎలుమకూరు గ్రామం తాడిపత్రి మండలం అనంతపురం జిల్లా అమ్మాయి శ్రీ సుధారామ తల్లి ఆశీస్సులతో శ్రీ ధనంజయ్ గారు నందలపాడు గ్రామం అనంతపురం జిల్లా. ఒకరే సరే 5 గంటలు అందరికీ చేసాం గంటలు కూడా వచ్చిందా? ఒకరే
చిన్ని కృష్ణ చిన్నారి చిన్ని కృష్ణ చిన్నవుల చిన్ని కృష్ణ గోవలనే కాచినావు గోవర్ధన గిరిధారి గోవలనే కాచినావు గోవర్ధన గిరిధారి అల్లాని వాడ నామాలు గల్లవాడ అల్లాని వాడ నామాలు గల్లవాడ రే పల్లె వాడలోన రే పల్లె వాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ పల్లె వాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ శాపాన్ని తొలగించి మోక్షమునే ఇచ్చినాం శాపాన్ని తొలగించి మోక్షమునే ఇచ్చినాం గోపిక గోపాలకృష్ణ శ్రీరామకృష్ణ గోపిక గోపాలకృష్ణ శ్రీరామకృష్ణ బామలకు మనసుకుడమైనాడు అల్లాని వాడ నామాలు గల్లవాడ అల్లాని వాడ నామాలు గల్లవాడ రే పల్లె వాడలోన రే పల్లె వాడలోన రే పల్లె వాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ రే పల్లె వాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ బృందావనములోన చిన్ని కృష్ణ గొప్ప భామలతో ఆడినాడు చిన్ని కృష్ణ బృందావనములోన చిన్ని కృష్ణ గొప్ప భామలతో ఆడినాడు చిన్ని కృష్ణ ముద్దుల బాలుడకు చిన్ని కృష్ణ నవనీత చూడులకు చిన్ని కృష్ణ ముద్దుల బాలుడకు చిన్ని కృష్ణ నవనీత చూడులకు చిన్ని కృష్ణ అల్లాని వాడ నామాలు గల్లవాడ అల్లాని వాడ నామాలు గల్లవాడ పల్లె వాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ పల్లె వాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ జై బోలో గీతాచార్య శ్రీకృష్ణ పరమాత్మకి జై సొసైటీ బాగుండాలి, తరాలు బాగుండాలంటే సిస్టమ్ బాగుండాలి. దానికి ఎవరు అడ్డొచ్చినా నో లాస్ నో రూల్స్.
ప్రసాదన ఏం కాదురా అబ్బా దాంట్లో ఎయిటింగ్లో తీసేస్తాం రా లుంగి తీసేస్తాం ఎయిటింగ్లో లుంగి తీసేసి ఏదో పంచర్ ఏదో భయమిస్తాం రాళ్ళ అలాగే సూర్యగారు పూర్వం ఉదిగాలి ఒక ఉడిగా అన్నాడు మీరు కూడా ఉడిగా అన్నాడు కొందరు మీ దుర్గలో
ఏం శిల్పం ఇబ్బంది కాదు ఆనే ఆనే గ్రామానికి సంబంధించినటువంటి పాత మిత్రులు మన వాళ్ళు బాలయ్య, వీరయ్య, మునయ్య, చాలా ఓల్డ్ వీళ్ళంతా కూడా మరి భజన రంగంలో శిష్యులను గొప్ప గొప్ప శిష్యులను తయారు చేసి ఎంతో ఉన్నత స్థానంలోకి తీసుకొని పోయారు. మరి మన గ్రామ చరిత్రలో జడపాపు వేసిన చరిత్ర వాళ్ళకు లేదు. మరి చీపాడు శ్రీనివాసారికి ఆ వాక్యం కలిగింది. మరి ఈనాడు కళలు అంతరించిపోతున్నాయి. కళాకారులను గౌరవించుకోవాలి. కళ లేదే మనం లేవు. పిల్లలంతా కూడా ఇన్స్టాగ్రాములు సెల్లులలో ఉండరు. కళలు లేవు, కళలు పోయినాయి. గంగిరెడ్డి విన్యాసాలు లేవు. హరిదాసు గంగిరెద్దు విన్యాసాలు లేవు, హరిదాసు లేడు. అన్ని కూడా కళలన్నీ అంతరించిపోతున్నాయి. మరి చీపాడు శ్రీనివాసారు మన ఈ గ్రామంలో జడకోపు వేసి మరి మొట్టమొదటి వ్యక్తిగా ఆయన అన్న ఈ జడకోపు నిర్వహించి ఘనంగా మరి గోర్మాపులపల్లి చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో అనేటువంటిది కళాకారులు ఆ యొక్క వృత్తిని ఆశించడం తప్పులేదు. పిల్లలు చాలా చక్కగా రెడీ అయ్యారు. మరి గొన్మాపులపల్లిలో ఇంతమంది కళాకారులు ఉన్నారని ఈ రోజే తెలిసిపోతుంది మాకు. చాలా చక్కగా మాస్టర్ మీ ఆధ్వర్యంలో ఈ సాంప్రదాయాలు కళలు మరి జీవం పోసుకోవాలని ముఖ్యంగా మరీ తెలియజేస్తున్నాం. రెండవ రోజు కార్యక్రమం రంగవల్లుల పోటీని కూడా అద్భుత అన్న చందాన నిర్వహించుకొని ఉన్నాము. మరి రంగవల్లులు చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నటువంటి మహిళామణులందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఏ ముగ్గుకు ఆ ముగ్గు సాటి అనే విధంగా ప్రతి ముగ్గు కూడా ఒక అద్భుతంగా ఉంది. దాంట్లో ప్రకృతిని మన సంస్కృతిని ఇనుమడింపజేశారు. సంస్కృతి ప్రకృతి కలబోతతో ఈ యొక్క ముగ్గులు రంగవల్లులు అందంగా తీర్చిదిద్దినటువంటి మగువలందరికీ కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీరికి కూడా ప్రతి ముగ్గుకు కూడా మనం బహుమతి ఇస్తున్నాము. 12 రకాల ఎంట్రీలు వచ్చి ఉన్నాయి. 12 రకాలకు కూడా 1, 2, 3 మొదటి బహుమతులు ఇస్తూ మరి ప్రతి ముగ్గుకు కూడా మహిళామణులకు ఇష్టమైనటువంటి చీరలను మనము ప్రజెంటేషన్ చేస్తున్నాము. అద్భుత అన్న రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ సభ్యులు. మరి మొదటి బహుమతి 5,000 రూపాయల చీరను మనం 4,000 రూపాయల చీరలను 3,000 రూపాయల చీరలను కన్సల్టెన్సీకి కూడా 1,000 రూపాయలకు తగ్గుకోకుండా వేసిన ప్రతి ముగ్గుకు మనము అందించి ఉన్నాము. చాలా చక్కగా ఆ ముగ్గు చూస్తూ ఉంటే అక్కడే ముగ్గు దగ్గర నిలబడిపోయినారు జనాలంతా కూడా. అంత అందంగా తీర్చిదిద్ది ఉన్నారు రంగవల్లులను. ప్రతి మహిళకు కూడా మేము ప్రోత్సహిస్తూ మహిళలంటే ముగ్గులు, ముగ్గులంటే మహిళలు అన్న చందాన వారు తీర్చిదిద్దిన రంగవల్లులకు మాకు ఆ యొక్క మాటలు రావడం లేదు. ఆ వర్ణించడానికి కూడా చేత కావడం లేదు మాటలలో. అద్భుత అన్న రీతిలో
చాలా చక్కగా రంగవల్లులు తీర్చిదిద్దున్నారు. ప్రతి ముగ్గులో కూడా ఆ రంగులు వేసిన తీరు మా హృదయాలను ముఖ్యంగా పరవశింపజేసి ఆకట్టుకునింది. కన్నుల విందుగా కమనీయంగా బసవన్న అయితేనేమి, గాలిపటాలు అయితేనేమి, సూర్యభగవానుడు అయితేనేమి, ఆ యొక్క పొంగుతున్నటువంటి ఆ పొంగు, ఆ యొక్క వేడి పొంగలి మాదిరి పొంగుతున్నటువంటి ఆ పొంగు కూడా అద్భుతంగా అసలు సజీవంగా ఉట్టిపడుతూ ఉన్న విధంగా ఆ కళను రంగరించి మరీ ఇంత నైపుణ్యంగా వేస్తారు. గ్రామీణ ప్రాంతమైనా కూడా అద్భుత అన్నటువంటి రీతిలో ప్రతి ముగ్గు కూడా చాలా కమనీయంగా ఉంది. మరి జడ్జులు కూడా మనకు వచ్చేసి ఉన్నారు. వారు కూడా ఈ ముగ్గులన్నింటినీ కూడా తిలకిస్తూ ఉన్నారు. మరి చక్కగా వేసినందుకు ప్రతి మహిళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో మరి జూనియర్స్ అండ్ సీనియర్స్ విభాగం కూడా ఉంది. మరి సీనియర్స్తో పాటు జూనియర్లు కూడా పోటీ పాల్గొని దాదాపు 4 చిన్నారులు మనకు ఈసారి ఇన్స్పిరేషన్ కలిగించే విధంగా మరి రుషిత, గురుశ్రావ్య, మరి లక్కీ ఇట్లా చిన్నపిల్లలంతా కూడా మరి మన ఈ ముగ్గుల పోటీలో సీనియర్స్ను పోటీ తగిలే విధంగా అద్భుత అనే బొమ్మలు మనకు ఈ ఛాయాచిత్రాలు ఉట్టిపడే విధంగా ముగ్గులు రంగవల్లును తీర్చిదిద్ది ఉన్నారు. మరి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారి తల్లిదండ్రులు ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఏ ముగ్గుకు ఆ ముగ్గు పెద్ద పెద్ద చుక్కల ముగ్గులు, రకరకాల రంగులతో హొయలు లిఖించేటువంటి విధంగా ఆ యొక్క తీరు చాలా అద్భుతంగా ఉంది. మరి ఎంతోమంది పురప్రజలు, గ్రామీణులు, మహిళలు ఈ పెద్ద ఎత్తున ఆ పందిరి కింద చాలా చక్కగా ఒక కన్నుల పండుగగా కమనీయంగా ఈ మకర సంక్రాంతి జరుపుకుంటున్నాం. సూర్యుడు మకర రాశిలోకి వచ్చిన సందర్భంలో మన హైదరాబాద్ వాస్తవ్యులు ఈ యొక్క ప్రశాంతి, రాఘవేంద్ర దంపతులు కూడా ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. అదేవిధంగా మన పెరుగు కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. బిడ్డలు చాలా చక్కగా మరి సాంకేతిక విద్యను అభ్యసిస్తూ కూడా ముగ్గుల్లో మేము సైతం అని ఆ యొక్క ముగ్గు చూస్తే నిజంగానే ఆడమనిషి కూర్చొని ఉందా అన్నట్టుగా ఆ రంగవల్లులను తీర్చిదిద్ది ఉన్నారు. గాలిపటాలు అయితే నిజంగానే గాలికి ఎగురుతూ వచ్చాయా. గురుశ్రావ్య ఈ పాప 8th క్లాస్ చదువుతోంది. చాలా చక్కగా వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించి మరి ముగ్గుకు తుది మెరుగులు రుద్దుతుంది. ఇక్కడ చూడు చాలా చక్కగా ఇవన్నీ కూడా గాలిపటాలు, హ్యాపీ సంక్రాంతి. ప్రతి చిన్నారి కూడా రుషిత, లక్కీ ఇవి చిన్నపిల్లలు సైతం ముగ్గుల పోటీలో చాలా చక్కగా పాల్గొని మరి బహుమతులు గెలుచుకోవడం జరిగింది. ఇదే ప్రోత్సాహము నెక్స్ట్ వచ్చేటువంటి సంవత్సరానికి కూడా ఇచ్చి 2027, 26, 27, 28 సంవత్సరాలలో కూడా ఈ కార్యక్రమాలు ఇంకా ఘనంగా ఈసారి 12 కాదు 30 ఎంట్రీలు రావాలి అనే విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు ఆలయ కమిటీ వాళ్ళు. మరి మీ యొక్క ఈ ప్రోత్సాహం మరువలేనిది. దాతలు కూడా మనకు చాలామంది ఈ యొక్క బహుమతులు ఇచ్చి ఉన్నారు. వారికి కూడా ఈ శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా దడ్డిగా ఉండాలని ఆలయ కమిటీ సభ్యులందరి తరఫున కోరుకుంటున్నాము. మరి న్యాయ నిర్ణేతలు కూడా తిరుగుతున్నారు 1, 2, 3 బహుమతులు ఇచ్చేదానికి. మరి మన కుటుంబ సభ్యులమే కాబట్టి మరి ఇచ్చేటువంటి కానుకలను పెద్ద మనసుతో తీసుకొని మమ్మల్ని ఆనందింపజేయ ప్రార్థన.
తమ యొక్క రంగవల్లుల్ని తీర్చిదిద్దినటువంటి మహిళా మంత్రులు ఆచార్య గారు కొద్దిగా బ్యాక్ సైడ్ రావాలి. మరి చాలా చక్కగా సంక్రాంతి కోలాహలం మన బొన్నాపుల్పల్లి గ్రామంలో జరుగుతుంది. మరి ఏ ముగ్గుకు ఆ ముగ్గు సాటి అన్నట్లుగా, మరి చంద్రుడికి చంద్రుడే సాటి, ఏ ముగ్గుకు ఆ ముగ్గే సాటి అన్నట్లుగా మరి నాకు తలలు పట్టుకుంటా అన్నాము. ఏరికి పట్టుకునే చేయాలో అర్థం కాక హలో, ముందు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులకు ముందు ప్రైజ్ ఇస్తాము. అందరూ చిన్నపిల్లల కోసం ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టండి. వీళ్ళు వచ్చే సంవత్సరానికి ఇంకా బాగా వేయాలని కోరుకుందాం. ప్రైజులు 1, 2, 3 అది పెద్ద పట్టింపు ఉండకూడదు. ఏదో ఆ క్షణానికి మా కళ్ళకు తోచినందుకు మేము చెప్తున్నాము. ఎవరేం పట్టించుకోవద్దు, సహనంతో స్వీకరించి వచ్చే సంవత్సరానికి ఇంకా బాగా వేయాలని కోరుకుంటాం. న్యాయ నిర్ణేతలు కూడా మరి చాలా చక్కగా వినయంగా వాళ్ళు మేము ఈ చూసినటువంటి వాటిలలో వాట్ ఈస్ ద బెస్ట్ అనేటువంటిదే మేము చెప్పి ఉన్నాము. మరి వాటిలో ఏవి బెస్ట్ అనేటువంటిది మేము ఎంపిక చేసి ఉన్నాము. చిన్నపిల్లల ఫస్ట్ గురుశ్రావ్య, ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. చిన్నారి నేటి బాలలే రేపటి పౌరులు, నేటి బాలలే రేపటి పౌరులు అన్న చిన్నగా గురుశ్రావ్య. మరి చిన్నపిల్లల విభాగంలో ఫస్ట్ ప్రైజ్. గట్టిగా చెప్పండి సార్, మన ఎంకరేజ్మెంట్ పిల్లలకు ఉత్సాహం సార్. ఒకరవ ఈ చప్పట్లే పిల్లలకు ఉత్సాహం సార్. సెకండ్ రుషిత, రుషిత మూడవ ప్రైజ్ లక్కీ, ప్లీజ్ కమ్ టు ద డయాస్. నిహారిక, చిన్నారి నిహారిక, వావ్, వెల్కమ్ వెల్కమ్ టు ద డయాస్. చక్కటి సాంప్రదాయ వస్త్రాలలో చిన్నారి అద్భుత. మరి థ్యాంక్ యూ నాన్న. నేటి బాలలే రేపటి పౌరులు. గట్టిగా చప్పట్లు సార్. చిన్నపిల్లలకు ఎంకరేజ్ చేయాలి గట్టిగా చప్పట్లతో. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు వేసి మరి సీనియర్స్ తో పోటీ పడే స్థాయికి పోతారు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ రాజేశ్వరి. మరి థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ.
మరి సాంకేతిక విద్యను అభ్యసిస్తూ మరి ముగ్గులో కూడా ప్రావీణ్యాన్ని ప్రదర్శించింది. థ్యాంక్ యూ నాన్న. మరి సాంప్రదాయ కళలు ఉన్నటువంటి వాళ్ళు అంజనమ్మ గారు. థ్యాంక్ యూ అమ్మా. సుమలత అండ్ సునీత గారు 1వ నెంబర్ ముగ్గు వారు సుమలత. సార్ రండి, సార్ రండి మేడం. గట్టిగా చెప్పండి సార్, గట్టిగా. 4వ నెంబర్ 4వ ప్రైజ్ 2వ ముగ్గు నాగలక్ష్మి బాయ్ గారు. వెల్కమ్ టు గట్టిగా చెప్పండి సార్. మూడో ప్రైజ్ సంధ్య మేడం. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. గట్టిగా చెప్పండి సార్. చెప్పండి. సంధ్య గారు చక్కటి ప్రోత్సాహంతో అద్భుతమైనటువంటి రంగవల్లిని తీర్చిదిద్దినటువంటి సంధ్యా మేడం గారి గ్రూప్ సభ్యులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సెకండ్ ప్రైజ్ చెప్పండి. టీ తాగేస్తా. సెకండ్ ప్రైజ్ ప్రశాంతి మేడం గారు. సెకండ్ ప్రైజ్. ప్రశాంతి మేడం గారు, థ్యాంక్ యూ మా. మీ టీం మెంబర్స్ అందరికీ కూడా సమిష్టి కృషితో 2వ బహుమతి వచ్చింది. చక్కటి ముగ్గు వేశారు. మరి థ్యాంక్ యూ మా. నెక్స్ట్ ఇయర్ కూడా మీరు వచ్చి ఈ విధమైనటువంటి ప్రోత్సాహంతో పాల్గొనాలని, కృష్ణ భగవాన్ ఆశీస్సులు ఉండాలని కూడా గట్టిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇలా మేము ఇంటికి పోతా ఉన్నాం. ఆమని మేడం గారు, ప్లీజ్ అడిగిన తమలో మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అది చక్కగా ఈ కార్యక్రమాన్ని థ్యాంక్ యూ సో మచ్. కొంచెం క్లాప్స్ కూడా చాలు. నచ్చిందని సార్. ఓకే. Ready?
రెడ్డు బుగ్గే రెడ్డు సికే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా గుడ్డు గుడ్డు బెర్రీ గుడ్డు ఒళ్ళో పెట్టు సింగల్ స్టెడ్ వేసా రబ్బరు గాజులు తెచ్చాను పువ్వులు తెచ్చాను అమ్మని అప్పని అత్తని బొమ్మని అత్తని పరికొచ్చానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీవంటే పాడి పాడి వస్తానే 12/2025 నుంచి మనకు అడిగిన వెంటనే కృష్ణుని యొక్క ఈ కాత్యాయని వ్రత పూజలో నేను పాల్గొంటానని చెప్పి పెద్దావిడ నర్రావుల జయలక్ష్మి అమ్మగారు ఇంత పెద్ద కార్యక్రమం ఇంత ఎత్తున పెట్టుకొని ఒంటరిగా పోరాడి భగవంతుని మీద ఆయన ఆశీస్సులు పొందాలని ఎంతో కష్టపడి చేసి ఆయన ఆశీస్సులు పొందినారు. పొంది కూడా తను నిర్విఘ్నంగా భగవంతుడు ఆశీర్వాదించి సర్వవేళలా అతన్ని కాపాడుగాక అని మేము కూడా దీవిస్తూ ఆ రాజశేఖర వారి కుటుంబాన్ని సర్వ సంపదలతోనూ ఐశ్వర్యములతోనూ ఇంకా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ ఈ కార్యము నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. మరి దుశ్శాలువాతో అమ్మగారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. ఈ ప్రోగ్రాం తర్వాత తులసమ్మ గారు వాళ్ళ అమ్మను సన్మానిస్తున్నారు. ఇక్కడ వేదిక మీద ఉన్నందరికీ ప్రజలు పిల్లలకు పెద్దలకు మా తప్పులప్పులు క్షమించి ఆనందింపజేయాలని ప్రార్థిస్తున్నాము. మేము ఈ నెల నుంచి చేసిన కార్యక్రమం నాయన ఇది పెద్ద కార్యక్రమం, మనము చేయలేము, ఎట్లా అట్లా 10 మందితో కూడి సహకరించాలి కానీ కాబట్టి మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇప్పటికి నెలకొడునా మేము చేసినప్పటికైనా పొద్దున్నే 4 గంటలకు వచ్చి గీతాపారాయణ, అమ్మవారి స్తోత్రాలు, దేవీదేవి శ్లోకాలు, నామాలు చదివి మంగళహారతులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినట్టు ఈ రాజశేఖర మమ్మల్ని అందరినీ ఆనందింపజేసి ఊరి ప్రజలందరినీ ఆనందింపవరుస్తున్నాడు. కాబట్టి అమ్మ టీచర్ జయలక్ష్మ గారు ఆ ప్రోత్సాహంతో మేమందరం కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని తప్పులో ఒప్పులో క్షమించి మమ్మల్ని ఆనందింపజేయాలని ప్రార్థిస్తున్నాము. ఇక్కడ దేవి గారు వచ్చి బాగా ఏలకంట సతీమణి దేవి గారు చాలా బాగా చేసి పూజలు కూడా అందంగా మమ్మల్ని ఆనందింపజేసింది. కాబట్టి ఆ ప్రోత్సాహంతో టీచర్ జయలక్ష్మ గారు కూడా బాగా మాకు అండంగా ఉండి తప్పులప్పులు చెబుతూ మమ్మల్ని అందరినీ ఆనందింపజేసింది. మరి రాజశేఖర ఈ ఊరికి ఈ ప్రజలకు ఎంతో ఆనందంగా ఆనందిస్తున్నాడని మరి రాబోయే కాలానికి కూడా ఈ రకంగా పెద్దగా ఆకర్షింపబడాలని మేము ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ మా అమ్మగారు చాలా చక్కగా తన సందేశంలో జయలక్ష్మి అమ్మగారి సహాయ సహకారాలతో మరి ఏమైనా తప్పులు ఉన్నా కూడా క్షమించమని వేడుకున్నారు. నర్రావుల దేవి గారు గట్టిగా చప్పట్లతో అమ్మగారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికీ నా నమస్కారములు. మేము ఒక నెల పొడవునా డిసెంబర్ 16 నుంచి ఫిబ్రవరి 13 వరకు బాగా పూజలు చేసినాము. పొద్దున్నే తెల్లవారుజామునే లేచి బాగా దేవునికి ప్రసాదాలు అన్ని బాగా చేసి బాగా సంతోషంగా చేసినాము. ఏనాడే కానీ ఏ ఇబ్బంది కలగకుండా దేవుడు మనకు బాగా ఆశీర్వదించినాడు. బాగా ఈ ఊరి గ్రామ ప్రజలందరూ బాగా అందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో అందరూ బాగా ఉండాలని కోరుకుంటున్నాను.
this golden opportunity. Thank you for golden bar opportunity. హాయ్ రాకేష్ ప్రజలు బాగా ఒక లక్షణం ఉంది కుటుంబం బాగుండు హాయ్ రాకేష్ ముఖ్య కుటుంబం బాగుంది లక్షణంగా బాగా ఇట్లా తిన్నాళ్ళు తప్పి లక్షణంగా జరుగుతున్నా శంభో శంకర హాయ్ రాకేష్ తీసుకోవాలి. థ్యాంక్ యూ చాలా చక్కగా జరగాలని పెద్ద ఆయన తన సమాజంలో చెప్పాడు. చెప్పండి మరి అందరూ బాగుండాలి అనేటువంటి ఉద్దేశం పెద్ద ఆయన మాటల్లో ఉంది. జై శ్రీకృష్ణ పరమాత్ముని పాదపద్మములకు జై. ఈ ఆలయ కమిటీ సభ్యులందరికీ జై. ఈ ఆలయానికి కృషి చేసినందుకు ఈ రాజశేఖర్కు పాదాభివందనములు చేస్తూ మేము పెద్దవాళ్ళమైన ఆయన కార్యక్రమం పట్టుదలతో చేసి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సభా ప్రాంగణంలో అభినందనలు తెలుపుకుంటూ మనం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మరి చాలా చక్కగా ప్రతి కార్యక్రమంలో తమ వ్యక్తిగత పనులను కూడా సైతం పక్కన పెట్టి దాదాపు అహర్నిశలు కూడా శ్రమపడి మరి ప్రతి కార్యక్రమంలో నేను సైతం అంటూ మరి కష్టపడి మనందరికీ కూడా చాలా చక్కగా అన్ని విషయాలలో అన్ని ఎడ్ల పందెక్కడి నుంచి మరి ఇదే చిరకాలము మనకు మిత్రత్వంతో మనం అంతా కూడా కలిసి కట్టుగా వసుదైక కుటుంబం మాదిరి పనిచేసుకుంటూ మరి చాలా మంది ఉన్నారు సన్మానించుకోదగినటువంటి వాళ్ళు. మరి వారికి కూడా ఈ వేదిక మీద నుంచే ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి పెద్దవాళ్ళందరికీ కూడా ఈ యొక్క దండ ఇవన్నీ కూడా సన్మానం చేసుకుంటున్నాము. మరి పెద్దవాళ్ళందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఒక వసుదైక కుటుంబం అందరూ కూడా ఐకమత్యంతో మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయం చేసుకుంటున్నాము. మరి రాబోయేటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా ఒంటి చేత్తో విజయ తీరాలకు చేర్చాలని మరి ఆలయ కమిటీ సభ్యులందరినీ కోరుకుంటున్నాం. నెక్స్ట్ అజిత్ గ్రూప్ సినిమా DJ Gay Lupero, English